హ్మ్. అవసరమైతే కూర్చుని ఇప్పుడు మొన్న చెప్పినట్టు హ్మ్. సీఎం రమేష్ గురించి చెప్పినట్టు ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు. హ్మ్. లేదంటే నాగబాబు గారికి మళ్ళీ వీడియోలు చేయొచ్చు. హ్మ్. ఇంతకు ముందుకు మళ్ళీ హ్మ్. ఏం లేదు కదా ఆయన. అవును. ఆయన పర్సనల్‌గా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని సాటిస్ఫై చేయాల. ఎందుకంటే తన సినిమాలకు కూడా వాళ్ళతోనే థ్రెట్ అవుతుంది. హ్మ్. క్రిందటిసారి తను సహకరించట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన సినిమాల్ని ఫ్లాప్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. హ్మ్. ఒకప్పుడు మెగా అభిమానులు అంటే చిరంజీవి ఫస్ట్, మిగతా వాళ్ళందరూ లాస్ట్. హ్మ్. సెకండ్, థర్డ్, ఫోర్త్. హ్మ్. అట్లాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్, చిరంజీవి అయినా ఆయన అభిమానుల చేత ఆదరించబడాలి అనేటువంటి స్టేజ్కి తెచ్చారు ఈయన. హ్మ్. కాబట్టి ఈ దశలో ఆ వర్గాన్ని దూరం చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. హ్మ్. అందుకోసం అని చెప్పేసి వస్తున్నారు ఆయన. 2014లో గాని, 19లో గాని ఆయన ఎప్పుడు బయటకొచ్చి వాళ్ళకి ఓటేయండి, వీళ్ళకి ఓటేయండి అని లేదంటే పవన్ కళ్యాణ్ తరపునో, బాబు గారి తరపున ఆయన ఎప్పుడు ప్రచారం చేయలేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయన మళ్ళీ రాజకీయ రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఉంది. ఆయన వ్యక్తిగత నిర్ణయం ఏమన్నా మార్చుకున్నారా రాజకీయాల పట్ల? 2014లో అయితే ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు కదా. అప్పుడు. ఆయన కాంగ్రెస్ పూర్తిగా. అంటే అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రి. 2019లో అయితే లేదు కరెక్ట్. అవును. ఎందుకంటే ఆయన అప్పటికి సాంతో ఇదనేసి. హ్మ్. హ్మ్. ఇప్పటికి కూడా ఆయన ఏంటంటే తనకి ఒక ఫీలింగ్ ఉంది రాజకీయాల్లోకి రావాలని. హుహు. కానీ ఈ కొట్లాడి, సాధించి, పోరాడి గెలుచుకోగలం అనేటువంటిది లేదు. హ్మ్. పిలిచి ఏదైనా పెద్ద పదవి ఇస్తే, ముఖ్యమంత్రి పదవి, కేంద్ర మంత్రి ఇస్తే తీసుకుంటారు ఆయన. హుహు. హ్మ్. ఎందుకంటే ఆ గొల అయితే ఉంది. హ్మ్. అది లేకపోతే ఇట్లాంటి పరిస్థితి ఉండదు. అదే. హ్మ్. మధ్యలో సీఎం రమేష్‌ని పక్కన కూర్చోబెట్టుకుని లేకపోతే ఏదో కావాలి. హ్మ్. కానీ మళ్ళీ పార్టీని నమ్ముకుని, పార్టీని పెట్టుకుని, దాన్ని పెంచుకుని, దాని ద్వారా ఏదో సాధించి ఇంత ఓపిక లేదు ఇప్పుడు హ్మ్. ఆయనకి. హ్మ్. అందుకని ఇప్పుడు నిజంగా అట్లాగేమి లేదు, నేను అసలు రాజకీయాల్లో జోక్యం చేసుకోను అనుకునేటట్టయితే ఆయన కాంగ్రెస్‌కి రాజీనామా చేయాలి. హ్మ్. చేయలేదంటే